జై హింద్ అందరికీ. సో మనకు రీసెంట్గా ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన మార్క్స్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఆల్రెడీ చూసుకొని ఉంటారు మనం ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసామో, ఎన్ని రేట్ అయినాయి ఏంటి అనేది. ఓకేనా. సో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండదు టీఎస్కి, మన తెలుగు టెస్ట్కి, ఏపీకి టీఎస్కి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒకటే మాటలో చెప్పాలంటే, లాస్ట్ టైం కట్ ఆఫ్ ఎవరిదైనా మీ ఏరియాలో జాబ్ కొట్టిన వాళ్ళు, ఫ్రెండ్ సర్కిల్లో కొట్టిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, తెలిసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, లేకపోతే మనకు యూట్యూబ్లలో ఉంటాయి మనకు వేరే వేరే ఛానల్స్ చేసిన వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు. సో వాళ్ళు చేసిన వీడియోస్లలో ఒకసారి కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంది ఏంటి అనేది పెట్టారు. అదొకసారి మీరు చూడవచ్చు, నెట్లో కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. ఒకటే మాటలో చెప్పాలంటే, లాస్ట్ టైం మార్క్స్కి లాస్ట్ టైం కట్ ఆఫ్కి ఫైనల్లీ జాబ్ వచ్చిన కట్ ఆఫ్కి 10 మార్క్స్ కంటే ఎక్కువ రావాలి ఈసారి. ఏపీకైనా తెలంగాణకైనా ఎవరికైనా సరే చెప్పేది ఏంటంటే, లాస్ట్ టైం కంటే 10 మార్క్స్ ఎక్కువ వస్తేనే ఈసారి మనకు సేమ్ కట్ ఆఫ్లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. 10 మార్క్స్కి 1-2 మార్క్స్ అటు ఇటు ఉండొచ్చు, కానీ 10 మార్క్స్ అయితే ప్లస్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, లాస్ట్ టైం మనకు ఒక 60 మార్క్స్ వస్తే లాస్ట్ టైం జాబ్ వచ్చిన వ్యక్తికి ఈసారి 70 మార్కులు వస్తే జాబ్ వచ్చే అవకాశం, అదే ప్లేస్లో ఉన్న వ్యక్తికి, అదే క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తికి 70 మార్క్స్ వస్తే, అంటే 10 మార్క్స్ ప్లస్ అయితే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒకటే మార్క్, ఒకటేనా. ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక ఈడబ్ల్యూఎస్ ఎస్సీ క్యాండిడేట్కి అయితే కొంచెం 5 నుంచి 7 మార్కులు అటు ఇటు డిఫరెంట్ ఉంటుంది, అంతకంటే ఎక్కువనే పెరుగుతుంది అంతే. లాస్ట్ టైం మనకు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో 45 కట్ ఆఫ్ అయితే ఈసారి 50 ఉంటే చాలు, అట్లా 5 మార్క్స్ డిఫరెంట్తో ఉంటుంది. బట్ ఈ ఓబీసీ వాళ్ళకి కావచ్చు, ఎస్టీ వాళ్ళకి కావచ్చు, సో వీళ్ళకి మాత్రం 10 మార్క్స్ కంటే ప్లస్ వస్తే, లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే 10 మార్క్స్ ఎక్కువ వస్తేనే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది నేను పర్టికులర్గా చెప్పింది, ఒక 5 మార్క్స్కి అటు ఇటు ఉండొచ్చు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఇది లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే 10 మార్క్స్ పెంచింది ఇది. ఓకేనా. పర్టికులర్గా ఇదే ఉంటుందని కాదు. కాకపోతే ఒకటే చెప్తున్నాను, ఏ కేటగిరీ వాళ్ళైనా సరే, ఎస్సీ అయినా ఎస్టీ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు 70 ప్లస్ వస్తే సేఫ్ జోన్లో ఉన్నట్టు, 80 ప్లస్ వస్తే మాత్రం పక్కా ఏదో ఒకటి తగులుతుంది, 100% ఏదో ఒక జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 60 ప్లస్ వస్తే సేఫ్ జోన్, 70 ప్లస్ వస్తే ఖచ్చితంగా జాబ్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ రాదని కాదు, ఇక్కడ వస్తుందని కాదు, కాకపోతే ఇక్కడ పక్కా వస్తుందని, ఇక్కడ హోప్ ఉంటుంది. ఖచ్చితంగా మనకు ఒక 50 to 60 to 70% వచ్చే అవకాశం అయితే వచ్చే అవకాశం ఉంది, లేదని కాదు. సో 60 to 70 మార్క్స్ ఈ మధ్య ఎంతైనా రావచ్చు, 61 రావచ్చు, 69 రావచ్చు, 70 కంటే ఎక్కువ పెరగవచ్చు. కాబట్టి అటు ఇటు మనం ఎగ్జాక్ట్లీ అదే కట్ ఆఫ్ అయితే చెప్పలేం కదా మనం గెస్ చేసి. సో అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు నేను ఇది చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ వాళ్ళకి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా చెప్పేది. ఓకేనా. ఇది తెలంగాణ వాళ్ళకి. ఓబీసీ వాళ్ళకి 70 to 80% కంటే 70 to 80 మార్క్స్ కంటే ఎక్కువ రావాలి. అట్ ద సేమ్ టైం ఎస్సీ వాళ్ళకి 60 to 70 ప్లస్, ఎస్టీ వాళ్ళకి 70 to 80%. మన తెలంగాణలో ఎస్టీ జనాభా ఎక్కువ కాబట్టి, సో కొంచెం కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఈక్వల్ టు ఓబీసీకి సమానంగా ఉంటుంది. ఎస్టీ అయినంత మాత్రాన మనకు తక్కువకి రాదు, ఓబీసీకి ఈక్వల్గా ఉంటుంది కట్ ఆఫ్. కాబట్టి ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళకి చాలా తక్కువ. మన నక్సల్తో కంపేర్ చేసుకుంటే సేమ్ మార్క్స్ అనేది ఉంటాయి మనకు, అటు ఇటు ఒక 5 మార్క్స్ అంతే, తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు. 50 to 60 మార్క్స్ వస్తాయి. 50 మార్క్స్ వచ్చినా కూడా వీళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 60 దాకా కూడా పోదు మేబీ, నాకు తెలిసి. ఓకేనా. సేమ్ నక్సల్ లాస్ట్ టైం వచ్చేసి 45 ఉంది. సో ఈసారి మాత్రం 50 అట్లా కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు పెరుగుతుంది లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి 10 మార్క్స్ ఎందుకు పెరుగుతుంది అంటే, ఈసారి మనకు తెలుగులో ఎగ్జామ్ ఉండడము, ఎట్ ద సేమ్ టైం తెలుగులో ఎగ్జామ్ ఉండేసరికి చాలా బాగా రాశారు అభ్యర్థులు కొంతమంది. అండ్ ఎట్ ద సేమ్ టైము పోస్టులు అనేవి తక్కువ ఉన్నాయి. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే 45,000 చిల్లర మనకు ఉండేది, ఈసారి 26,000 అట్లుంది. కాబట్టి పోస్టులు తక్కువ ఉన్నాయి, రాసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ మనకు తెలంగాణ కానిస్టేబుల్ ఎఫెక్ట్ బాగా పడ్డది. తెలంగాణ కానిస్టేబుల్లో ఒక 2-3 మార్కులతో పోయిన అభ్యర్థులు అందరూ కూడా ఇక్కడ 90 ప్లస్ స్కోర్ చేయడం జరిగింది. 90 ప్లస్ టు 100 మార్క్స్ మధ్య స్కోర్, అంతకంటే ఎక్కువనే స్కోర్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే తెలంగాణ కానిస్టేబుల్లో 1, 2, 5, 10 మార్కులతో పోయిన వాళ్ళందరికీ కూడా మంచి మార్క్స్ వచ్చాయి. కష్టపడ్డ వాళ్ళు, అదే ఫైట్తో కష్టపడ్డ వాళ్ళు, జాబ్ కావాలని కష్టపడ్డ వాళ్ళు. ఇకపోతే ఏపీలో కంపేర్ చేసుకుంటే, ఏపీకి మాత్రం మన తెలంగాణతోటి ఒక 10 to 20 మార్క్స్ ఎక్కువ ఉండాలి ఏ కేటగిరీ అయినా సరే. ఇక్కడ ఎస్టీ కేటగిరీకి ఏపీకి మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏపీలో ఎస్టీ క్యాస్ట్ సంబంధించిన అభ్యర్థులు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇక్కడ మేబీ సేమ్ ఒక 50 to 60 ప్లస్ వస్తే మేబీ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 55 వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ 55 ప్లస్ 60 ప్లస్ అట్లా వస్తే
జాబ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎస్టీ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది మన ఏపీలో వచ్చేసి. అండ్ అట్ ద సేమ్ టైం ఓబీసీకి ఇంకా పెరుగుతుంది, 80 నుంచి 80 కంటే ఎక్కువనే పెరిగే అవకాశం ఉంటుంది. ఎస్సీకి కూడా తక్కువ ఉంటుంది ఇక్కడ, సేమ్ యాజిటీస్గా ఎస్సీకి కూడా తక్కువ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా కొంచెం తక్కువనే ఉంటారు ఇక్కడ. సేమ్ నక్సల్ ఇక్కడ కొంచెం ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది, కొంచెం నక్సల్ అయితే కొంచెం ఎక్కువ ఉండే అవకాశం, ఏపీకి ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. టీఎస్తో ఒకటే బండ గుర్తు, టీఎస్తో కంపేర్ చేసుకుంటే 10 to 20 మార్క్స్ ఎక్కువ రావాలి ఏపీ క్యాండిడేట్స్కి. అండ్ ఎట్ ద సేమ్ టైం లాస్ట్ టైం కట్ ఆఫ్తో కంపేర్ చేసుకుంటే 10 మార్క్స్ పెరిగితే చాలు. అండ్ ఇక అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి. నేను ఒకటే చెప్తున్నా, ఈవెంట్స్ వచ్చేసి మేబీ మనకు మే లాస్ట్ వీక్ నుంచి ఉండొచ్చు, మే మధ్యలో నుంచి అయినా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీకు అప్ టు 1 month వరకు అవకాశం ఉంది. ఎవరైతే ఈ మార్క్స్ వచ్చాయి ఖచ్చితంగా ఇప్పుడు నేను 60, 70 ఇలా చెప్పాను, దానికంటే 60+ మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఈవెంట్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ ఇట్ ఇస్ 50+ మార్క్స్ ఏ కేటగిరీ అయినా సరే 50 మార్క్స్ ప్లస్ వచ్చిందంటే చాలు, ఈవెంట్స్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇట్ ద సేమ్ టైం ఎక్కువ టైం అయితే ఉండదు. మన ఈవెంట్స్లో 5km రన్నింగ్లో వచ్చేసి అండ్ ఫీమేల్స్ క్యాండిడేట్స్కి వచ్చేసి 60-100 మీటర్ రన్నింగ్ వచ్చేసి చాలా చాలా తక్కువ. నేను దగ్గరుండి చూసిన, లైవ్లో చూసిన 100 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే 5km రన్నింగ్లో ఇందులో 70 మెంబర్సే క్వాలిఫై అవుతారు. ఈ గర్ల్స్ అయితే 100 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే దీంట్లో 50 మెంబర్సే క్వాలిఫై అవుతారు. చాలా చాలా తక్కువ రేస్. 60-100 మీటర్ 8:30 minutesలో కొట్టడం కష్టం. ఇకపోతే బాయ్స్ కూడా అసలు 5km రన్నింగ్ చాలా ఈజీ అనుకుంటారు, కానీ 24 minutesలో కొట్టడం చాలా చాలా కష్టం. 30%, 40 to 30% ఇక్కడే వెళ్ళిపోతారు అందరూ, ఎవరు కొట్టరు. సో మ్యాక్సిమం మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి, లేదంటే వేరే అకాడమీలలో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు దగ్గరలో ఉన్న అకాడమీలలో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మన ఖమ్మం డిఫెన్స్ అకాడమీలో వచ్చేసి ఆల్రెడీ దీనికి సంబంధించిన ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే మేము ప్రాక్టీస్ చేయగలమో, మాకు కొంచెం అవగాహన ఉంటే చాలు, మాకు కొంచెం లైక్ ఎంకరేజ్ ఉంటే చాలు, రోజు ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అనేది కొంచెం అవగాహన కల్పిస్తే చాలు, ఓన్గా ప్రాక్టీస్ చేసుకుంటాం. మనం లైక్ అకాడమీ వరకు వెళ్ళలేము, అంత ఖర్చు చేయలేము, ఉండలేము అనుకునే వాళ్ళైతే ఖమ్మం డిఫెన్స్ అకాడమీ యాప్ ఉంటుంది. 5km రన్నింగ్కి సంబంధించిన ట్రైనింగ్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. దాంట్లో మీ ఇప్పుడు ప్రాక్టికల్గా మా దగ్గర పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవాళ నేను ఏం చేపిస్తున్నా, రేపేం చేపిస్తున్నా, ఈ విధంగా మనకు ఈవెంట్స్కి అప్ టు 40 నుంచి 60 days టైం అనేది ఉంటుంది. కాబట్టి ఈ 40 to 60 వీడియోస్, అప్ టు 60 వీడియోస్, 60 days వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఓవరాల్గా ఎక్సర్సైజెస్ కావచ్చు, వార్మప్స్ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం వర్కౌట్ సంబంధించిన వీడియోస్ అలాగే వేరే ఉంటుంది. అండ్ రోజు ప్రాక్టీస్ ఏమేం చేయాలనే వీడియోస్ సపరేట్గా ఉంటుంది. టోటల్గా మీకు ఏదైతే కావాలో అది మొత్తం ఇక్కడ అనేది మన యాప్లో, అకాడమీ యాప్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆన్లైన్లో కోచింగ్ ఇవ్వడం అనేది. అంటే కొంతమందికి అకాడమీ వరకు వెళ్ళలేని వాళ్ళు మేము ఓన్గా ప్రాక్టీస్ చేయగలుగుతాం, మాకు కొంచెం గైడెన్స్ ఇవ్వగలిగితే చాలు అనుకునే వాళ్ళకి ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది. అసలు జీరో నాలెడ్జ్, రన్నింగ్ మీద జీరో నాలెడ్జ్ ఉంది, నాకేమీ లేదు, నాకేమీ రాదు అనుకునే వాళ్ళు మాత్రం అకాడమీలో జాయిన్ అవ్వడం మరి సొంత పెత్తనాలు మానేసి. ఓకేనా. సో కాబట్టి ఓవరాల్గా ఈ విధంగా కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్. దిస్ ఈజ్ ఓన్లీ మై ఒపీనియన్ మాత్రమే ఇది. ఓకేనా. ఇది ఫైనల్లీ కాదు. కాబట్టి 50+ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈవెంట్స్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈవెంట్స్లో కూడా 40 to 30 మెంబర్స్ డిస్క్వాలిఫై అవుతారు. నాకు తెలుసు, 100 మంది పార్టిసిపేట్ చేస్తే 30 నుంచి 40 మంది పోతారు వాళ్ళు. ఓకేనా. సో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు మంచి మార్క్స్ వచ్చినా కూడా, లేకపోతే జాబ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఏదో చాలామంది రాద్దాం, మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం, లేకపోతే ఎగ్జామ్ రాయడానికి మాత్రమే అప్లై చేసుకునేటోళ్ళు ఉంటారు, జాబ్ చేయడానికి చాలా తక్కువ మంది ఉంటారు, జాబ్ మీద హోప్ తోటి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో కాబట్టి ఈ విధంగా ఉంటారు. కాబట్టి ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి అండ్ మెడికల్లో ఫిట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా 90% జాబ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి విష్ యూ ఆల్ ద బెస్ట్. జై హింద్.